శివుడికి ఇవి సమర్పించండి. వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది. కార్తీక మాసం తరువాత పరమేశ్వరుడికి ఇష్టమైనది ఆషాఢ మాసం. ఈ నెలలో పరమేశ్వరుడిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కార్తీక మాసం తరువాత శివుడిని ప్రసన్నం చేసేందుకు ఆషాఢ మాసంలో శివుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఈ నెలలో శివలింగాన్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పూజించాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో చేసిన పంచామృతాన్ని శివలింగానికి సమర్పించడం అత్యంత శుభప్రదమని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేయడం వలన 14 జన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుణ్ణి మారేడు ఆకుతో పూజించాలి. గంధంతో ఓం నమ శివాయ అని రాసి సమర్పిస్తే మోక్షం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.